భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నారు. ఏం చేసినా సరే వెళ్తే ఆయనంట బెట్టింగ్లు గట్టి చచ్చిపోయాడని ఆయన మీద పెడతారు. నాకు తెలుసు బాగా అంటే వాళ్ళ గ్రామంలో బెట్టింగులు కాదు అది. ఈ రకంగా దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా ఊహకందని విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్ జరిగింది, దురదృష్టకరం. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. అందుకనే ఆయనకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మేమందరం వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించాం. పోలీసులు వారిని ఏదేదో చెప్పమంటే వారు మేము జరిగిందే చెప్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి, బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి. ప్రమాదం అంటే ఫ్యాక్ట్స్ రాయని తప్పలేదు. బలి అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏదో కేసు పెట్టామన్నారా, చూపించమంటావా? ఏదో కేసు పెట్టాము, మీరు 14 రోజుల లోపల ఇవో సెక్షన్లు ఉన్నాయి, చదివి వినిపించమంటే వినిపిస్తుంది. అదిగో అక్కడ అట్ట తీసుకురావా, ఎవరున్నారు అక్కడ? ఆనంద్ దాని మీద కట్టలు తీసినప్పుడు రాత్రి ఇప్పుడు మా మీద ఏ రకమైన కేసులు పెడుతున్నారంటే, అక్కడ ఏదో కట్టలు ఉంటుంది తీసుకురా, టేబుల్ మీద 2 ఉంటాయి తీసుకురా పైన. మా మీద ఏదో చాలా కేసులు పెట్టారన్నారు. ఎన్ని కేసులు పెట్టారో తెలియదు కానీ రాత్రి మాత్రం నాకు కానిస్టేబుల్స్ వచ్చి దే హ్యావ్ గివెన్ ఎ నోటీస్, నగరంపాలెం పోలీసు స్టేషన్లో మీ మీద కేసు రిజిస్టర్ చేశాము. నాకే కాదు చాలామందికి ఇచ్చారు. ఇదిగో నోటీస్. నేను కూడా ప్లేటర్ లాగా అన్ని తయారు చేసుకుంటున్నాం. ఏం చేయాలి మేము? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మేము కేసులు ఎదుర్కొనే కార్యక్రమంలోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇదిగో ఈ కేసు దర్యాప్తు కాలమునందు కానీ కోర్టు నందు కేసు పెండింగ్లో ఉండు సమయంలో కానీ అవసరమైన సందర్భంలో కోర్టు వారు ఎదుట లేదా దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలను. మీరు ఈ నోటీసు ముట్టిన 14 దినముల్లో నగరంపాలెం పోలీస్ స్టేషన్ గుంటూరు జిల్లా నందు ఈ దిగువ సంతకం చేసిన అధికారి ఎదుట హాజరై మీ గుర్తింపు తెలుపు పత్రమును దాఖలుపరచవలెను. పైన తెలిపిన ఏ విధమైన షరతులు మీరు ఉల్లంఘించిన ఎడల కోర్టు వారి అనుమతితో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. కోర్టు వారి అనుమతి తీసుకుని అరెస్ట్ చేస్తామన్నారు. ఈ సెక్షన్లో కూడా చెప్తాను. ది క్రైమ్ నెంబర్ 227/25 నగరంపాలెం పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 223, 226 clause 2, 189 clause 2 read with 190 BNS 32 పోలీస్ యాక్ట్. దీని మీద మరి నా మీద ఇంకా మరి ఎవరెవరి మీద కేసులు రిజిస్టర్ చేశారో తెలియదు. చేసి రాత్రి నోటీస్ ఇచ్చి వెళ్ళారు. ఇంకా కూడా ఈ పర్యటన సందర్భంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు రిజిస్టర్ చేసినట్టుగా గుంటూరులోను